ఫ్లాష్ బ్యాక్. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఇంక ఇంటర్వెల్ తర్వాత మన హీరో కొత్త ప్రాజెక్ట్ పని మీద యూఎస్ వెళ్తుంటాడు. ట్విస్ట్ ఏంటంటే హీరోతో పాటు హీరోయిన్ కూడా వస్తుంది అనమాట యూఎస్ కి. రమేష్ గారు, ఎవడరా నువ్వు మాట్లాడేది? సర్లేండి, వస్తే వచ్చింది కానీ ఈ పక్క సీట్లు వేయడాలు, ఈ బెల్ట్ కామెడీలు, లేనిపోని కెమిస్ట్రీలు క్రియేట్ చేయకండి ఇద్దరి మధ్యలో. నువ్వు పెద్ద ఆల్ ఇండియా అందగాడు, మరి నీకోసం అమ్మాయిలు ప్లాన్లు వేసి స్కెచ్లు గీసి నాకు కావాలని వెంట పడిపోతారు. అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. అయ్యో అంత సీనే లేదు బ్రదర్. నీ ముఖానికి అంత సీన్ లేదని డైరెక్ట్ గా చెప్పారు మనోడు. మేడం వెళ్ళేది ఫస్ట్ క్లాస్, నువ్వు వెళ్ళేది ఎకానమీ. పక్కన సీట్ ఎలా వస్తుంది? ఏంటి నవ్వుతున్నారేంటి? రమేష్ గారు, నేను ఈ ఫ్లైట్ ఎక్కట్లేదు, తిరిగి వచ్చేస్తున్నాను. మింగే అయితే ఫస్ట్ క్లాస్ కావాలి అంతే కదా. గివ్ మీ 5 minutes టైం, ఐ విల్ అప్గ్రేడ్ ఇట్. అడుక్కుని టికెట్ బుక్ చేయించుకుని ఏదో ఆస్కర్ అవార్డు విన్ అయినంత ఫీల్ అవుతున్నాడు అన్న. టూ మచ్ రే, టూ మచ్. ఎంత గొప్పడు అయిపోయావరా. ఇదేం చూసావు? ఈ ప్రాజెక్ట్ అయిపోయి ఇలాంటిది ఒక ఫ్లైట్ కొనేద్దాం. వెనకడికి నీలంటోడే వేసుకోవడానికి గోచి లేకపోయినా చేసుకోవడానికి సన్నీ లియోన్ కావాలన్నట్ట. బాబు, నీకు పెళ్ళైందా? ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేశాను ఆంటీ, మీ నోట్ నుంచి ఇంకా క్వశ్చన్ రావట్లేదేంటా అని. మీరేనే కాదు, నన్ను చూసిన 5 నిమిషాలకే ప్రతి ఒక్కరు ఇదే అడుగుతుంటారు. నువ్వేదో ఒక పందగాడు అని కాదు, ముడ్డి కిందకి 30 ఏళ్ళు వచ్చి పెళ్లి చేసుకోరా ముసల్లా మొగ్గ అని. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీ సర్కిల్లో పెళ్ళికున్న అమ్మాయి ఎవరో ఉన్నారు కదా, నన్ను మ్యాచెస్ చూద్దామనే కదా. అది కాదు బాబు, చూడటానికి ఒట్టమ్మాయికుడిలా ఉన్నావు. చేసుకునేదాన్నైనా కొంచెం గట్టిదాన్ని చేసుకో, అప్పుడే నువ్వు బతకగలవు. అందుకే కలాం గారు కలలు కనమన్నారు, కథలు మనలేదు. తర్వాత వాళ్ళు యూఎస్ లో ల్యాండ్ అవుతారు. అక్కడ నుంచి కార్ తీసుకుని హోటల్కి అయితే వస్తారు. యాజ్ యూజువల్ ఆ హోటల్ మన హీరోకి నచ్చదు, నేను ఇంటికి పోతా అని కూర్చుంటాడు బయట. దానికి హీరోయిన్ ఇలా రిప్లై ఇస్తుంది, ఏ సమర్థ్, కొత్త మోసుకొని వచ్చిన పని చేసుకోవాలా పోలు చొక్క. ఇంకా అక్కడి నుంచి అసలైన క్రింజ్ స్టార్ట్ అవుద్దండి. హీరోకి 1 2 అన్ని ఆఫీస్లోనే. బాబు దాన్ని లాడ్జ్ అనుకుంటున్నాడు, ఆఫీస్ అనుకుంటున్నాడు కూడా ఎవరికి అర్థం కాదు. ఇంకా సేపు ఆగితే ఆఫీస్ లోనే నైట్ వేసుకుని తిరిగినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన లేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈడు బాధపడలేక హీరోయిన్ నుండి బంగ్లాలోకి తీసుకెళ్తారు. ఏ సమర్థ్, వచ్చిన గడు. ఈ లోపు మన హీరోయిన్ ఆఫీస్ లో ఎవడో వీడియోలు తీస్తాడు. అది చూసి మన హీరో ఫైట్ చేస్తాడు. అరే నా గురించి పుస్తకాలు రాసిన వీడియోలు తీసిన నాకు మాట చెప్తుండండి రా. నేనేమైనా జూల జంతువునా? ఏమో మాకేం తెలుసు, మమ్మల్ని అడుగుతున్నావు. ఐఎమ్ హ్యూమన్, యు నో. బాగా చేస్తుంటది. అయితే వెళ్ళి ఈ లోపు హీరోకి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయి అనమాట. దాని నుండి హీరోని బయటపడేస్తుంది. సో హీరో థ్యాంక్స్ చెప్తాడు, ఒక డ్యూయెట్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఐ లవ్ యూ అంటే ఏంటా అంటే మీనింగ్? ఐ లవ్ యూ అనేది ఓ వ్యక్తికి చెప్పేది కాదంటీ. పోనీ పిలన్నా, పక్కింటోళ్ళని, ఎదిరింటోళ్ళని, ఊర్లో వాళ్ళని, కాలనీలో వాళ్ళని అందరినీ పిలిచి చెప్పు ఐ లవ్ యూ. తిట్టదని చెప్పరా? ఓ క్రిమినల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు ఆంటీ, మనం జాగ్రత్తగా ఉండొచ్చు. ఓ వ్యసనపరుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు, తనని మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. కానీ నాలాంటి ఎరిపప్పును మాత్రం తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. ఇంకా తర్వాత వీళ్ళు ఇండియాకి రిటర్న్ అయిపోతారు. మన జగ్గుబాయ్ మన హీరోని పిలిచి ఒక 10 కోట్లు చెక్ ఇస్తాడనమాట. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. దాని తర్వాత జగ్గుబాయ్ హీరో దగ్గర హీరోయిన్ కి ఎలివేషన్ ఇస్తారు. అక్కడ హీరోయిన్ ఏమో హీరోకి ఎలివేషన్ ఇస్తుంది.
హీరో ఫుల్ ఎమోషనల్ అయిపోయి వెళ్ళి హీరోయిన్ కాపాడు తీసుకొచ్చేస్తాడు. ఈ లోపు హీరోయిన్ రాసిన బుక్ ని చదవమని చెప్పేసి హీరో అందరికీ చెప్తాడు, కానీ ఎవరు చదవరు. సో వాళ్ళ నాన్నమ్మని చదవమంటాడు అనమాట. ఏ నువ్వనే చదువు సాజే. గోవర్ధన్ ఒక తింగరేదవా, బ్రెయిన్ అరకాల్లో ఉంటది, తలకాయ తెనాల్లో ఉంటది. ఇంకా హీరో హీరోయిన్ కన్విన్స్ చేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఒక డూయట్ అనమాట. చేయటానికి వచ్చాడు.